మార్చేస్తున్నాడు. సో ఇష్టం వచ్చినగా అతడు రూల్స్ పాటించకపోవడం, సో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే దానికోసమే ఎలిమినేట్ చేశారు అనుకోవచ్చా? సో ఖచ్చితంగా అదే కదా, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ చెప్పినట్టు వినాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని ప్రకారం ఫాలో అవ్వాలి. అంతే తప్ప తన ఇష్టం వచ్చినట్టు ఆడతానంటే ఎవరు కూడా సహించరు కదా. అంటే క్షమించి వదిలేశారని చెప్పేసి మళ్ళీ ఎలిమినేట్ చేయడం ఎట్లా? సో ఆడియన్స్ కూడా అభినయ్ ఆయన యొక్క ఏదైతే బిగ్ బాస్ పట్ల ఆయన ప్రవర్తించినటువంటి అది నచ్చలేదు ఆడియన్స్ కూడా. ఆడియన్స్ ఓటింగ్లో కూడా అతనికి తక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి ఆడియన్స్ పోల్లో కూడా అతనికి ఎలిమినేట్ చేశారు. మరి నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరైతే అనుకుంటారా? సో నెక్స్ట్ ఎలిమినేషన్ అయితే ఆదిత్య హోమ్ అవుతాడు అనుకుంటున్నాను. ఎందుకని ఆదిత్య హోమ్? సో ఆదిత్య హోమ్ పెద్దరికంగా ఆడుతున్నాడు, ఏం ఆడతలేడు, సాలి కూర్చొని సలహాలు ఓన్లీ సేఫ్ గేమ్ ఆడుతుండు అనుకుంటుండు, కానీ ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు. సో ఏ గేమ్ కూడా ఆడకుండా ఓన్లీ అందరికీ సలహాలు ఇస్తున్నారు తప్ప గేమ్ ఆడతలేడు. సో నెక్స్ట్ ఆదిత్య హోమ్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. మరి టాప్ 5 ఎవరు ఉంటారు? సో టాప్ 5 అయితే నిఖిల్ ఉంటాడు, కిరాక్ సీత ఉండొచ్చు, విష్ణుప్రియ ఉంటుంది. సో వీళ్ళు ఉంటారు కంపల్సరీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత 4 మెంబర్స్ కన్ఫర్మ్ అయినారు అంటున్నారు. అవినాష్, హరితేజ కానీ, రోహిణి, నైని, పావని కానీ వీళ్ళు వస్తే ఎలా ఉండొచ్చు బిగ్ బాస్ హౌస్లో? సో వీళ్ళు వస్తే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ తక్కువైపోయింది. సో వీళ్ళు వస్తే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో వీళ్ళు వస్తే ఇంకా చాలా ఫన్ మస్తీ చాలా బాగుంటుంది. ఇప్పటివరకు వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరు టైటిల్ కొట్టలేదు, మళ్ళీ వీళ్ళు కొట్టే అవకాశం ఏమైనా ఉందా వీళ్ళు వస్తే ఒకవేళ? సో చూడాలి, ఇంకా వాళ్ళ గేమ్ ప్లాన్ అనేది మనం చూడలే కాబట్టి. సో రానున్న రోజుల్లో మేబీ కొట్టే అవకాశం ఉండొచ్చు. ప్రోమోలో చూసిన అందరు నబీల్ని టార్గెట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సో సోనియా అదే నబీల్ ఆమెకి కాంపిటీషన్ వస్తుందని. సో సోనియా ఎగ్ టాస్క్లో ఏం ఆడకపోయినా నిఖిల్ ఆమెకి రెడ్ ఎగ్ ఇవ్వడం చాలా నిజంగా గేమ్ ఆడినటువంటి కిరాక్ సీత కానీ విష్ణుప్రియ కానీ వాళ్ళిద్దరిట్లో ఎవరికైనా ఒకరికి ఇస్తే చాలా బాగుండేది. కానీ నిఖిల్ వచ్చేసి ఏం ఆడినటువంటి సోనియాకి ఇవ్వడం నిజంగా నాగార్జున కూడా చెప్పడం జరిగింది. నబీల్ సంచాలక్ ఎలా చేసిండు? బయాజ్ ఏం చేయలేదు, ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే టాస్క్ ఉందో సంచాలక్గా ఆయన అయితే 100% ఇచ్చిండు. సో వాంటెడ్లీ సోనియా మాత్రం నబీల్ని టార్గెట్ చేసి ఎలాగైనా ఎలిమినేట్ చేయాలనే ఒక కసితోటి ఆమె చేస్తుంది అంతా. నిఖిల్ ఎవరికి ఎగ్గిస్తే బాగుంటుంది అన్న? సో నిఖిల్ విష్ణుప్రియ కానీ సీత కానీ ఇస్తే ఫేర్గా ఉంటుండే, కానీ అది కాకుండా సోనియాకి ఇవ్వడం చాలా సంథింగ్ అనిపిస్తుంది. దానివల్ల గేమ్ ఏమైనా లూజ్ అవుతుంది అనుకోవచ్చా నిఖిల్? సో దానివల్ల నిఖిల్కి ఏం ఎఫెక్ట్ పడదు, కానీ సో సోనియా సేఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా గేమ్లో ఇంకా ముందు ఇంకొన్ని రోజులు సస్టైన్ అయ్యే అవకాశం అయితే ఉంది. నిఖిల్ కంటిన్యూస్గా చీఫ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? సో నిఖిల్ కంటిన్యూస్గా చీఫ్ అవ్వడం ఎందుకంటే చాలా బాగా ఆడుతున్నాడు, ఇచ్చిన టాస్క్లన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాడు కాబట్టి. సో నిఖిల్ చీఫ్ అవ్వడం చాలా బాగున్నది. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. నిన్న ఎపిసోడ్ మొత్తం ఫన్నే, శనివారం మొత్తం ఫైర్ అయిపోయాడు నాగార్జున గారు. నిన్న అంతా ఫన్ టాస్కులు పెట్టి కొంతమంది పులిహోర రాజాలని పులిహోర రాణిల్ని దగ్గర చేసినట్టు అయిపోయింది. నిన్న అంతా ఫన్గానే నడిచింది. నిన్న చూసుకున్నట్టయితే అబ్బాయి బయటకు వచ్చేసిన తర్వాత మట్టికి చాలా నిజాలు అయితే బయట పెట్టాడు అబ్బా. అందులో ఒక నిజం ఏంటంటే మన ఈ మణికంఠ గురించి. మణికంఠ మైండ్ గేమ్ ఆడుతున్నాడంట ఖచ్చితంగా. ఆయన దగ్గరుండి చూశాను నేను, వాడు సర్వే అవ్వడం కష్టమే, చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడంట. విష్ణుప్రియ ఏమో నోరు జారుతుందంట, అలాగే ఆదిత్య ఓం గారి దగ్గర పెద్ద మ్యాటర్ లేదంట. చాలా విషయాలు బయట పెట్టేసాడు ఆయన, చాలా ఫ్రీ అయిపోయాడు ఆయన. నాగార్జున గారు ఎప్పుడైతే రెడ్ కార్డ్ చూపించాడో అప్పుడే ఇంకా డిసైడ్ అయిపోయాడు, నేను బయటికి వెళ్ళిపోతాను అని ఒక డిసైడ్మెంట్ వచ్చేసింది ఇంకా అప్పటికే. ఇక అదే నోరు జారాడు, ఇక బయటికి నూకేశారు, అంతకుమించి ఏం లేదు. ఎవరు? అఫ్రీది ఎక్కడ ఉన్నాడు సార్? అఫ్రీది కాదు, నబీల్ సోనియాకి ఈరోజు ప్రోమోలో, ఇవాళ నామినేషన్ డే కదా, ఈరోజు ప్రోమోలు అయితే దత్తపోటు కింద ఉన్నాయి, మామూలుగా లేవు. సోనియా ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి వెళ్ళిపోయాడు కదా, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ వెళ్ళిపోయిన తర్వాత కొంతమందికి కొమ్ములు వస్తాయి. అలా కొమ్ములు వచ్చిన క్యారెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు సోనియా గట్టిగా తగులుకుంటుంది. నబీల్ని ఢీ కొట్టలేదు, నబీల్తో పెట్టుకుంటుంది. ఏ పృథ్వీగాడితోనో ఏ యష్మితోనో ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే సర్వే అవ్వగలదు, కానీ ఇంట్లో నబీల్తో పెట్టుకుంటే చాలా వరకు ఆ అమ్మాయి డౌన్ అయిపోద్ది. ఈసారి ఖచ్చితంగా నబీల్ది ఐ క్యాన్ మేక్ నాయిస్ అంట, మామూలుగా ఉండదు అసలు. ఇగో అన్నాడు నిన్న. ఏంటంటే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతుంది సోనియాకి. మళ్ళీ ఆ స్టార్టింగ్ పొగరు కొవ్వు వచ్చేసింది అన్నమాట.
ఆ కొవ్వు పట్టిన చేష్టలో కొవ్వు పట్టిన మాటలో ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఆదిత్యవం కూడా ఏదో అందగా ఆదిత్యవం అంటే అసలు నువ్వు హౌస్లో పనికిరాడంట. ఆదిత్యవం పనికిరాడంట. ఆదిత్యవం ముసలోడు అయిపోయాడు కదా, కుర్రోళ్ళు అయితే పని చేస్తారేమో ఈవిడికి. కుర్రోళ్ళు అయితే బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కదా, నిఖిల్ లాంటి అయితే బాగా అదే హగ్గిస్తే అదే వద్దన్న ఎవరు నాన్న ఆగు వద్దన్న చేతిలో పెడుతున్నారంటే తమిళ పెడతారు ఇప్పుడు. అలా కాదు, ఇప్పుడు నిఖిల్ ఒక మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఇద్దరికి. ఇప్పుడు ఆదిత్యం ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తాడు కాబట్టి పెద్ద రకంగా ఆయన తొలగించేసుకుందామని చూస్తుందేమో, కానీ ఆ మాట తప్పు. నామినేషన్స్లో ఈసారి నువ్వేలే బయటకు పోతావులే అంటే నువ్వు పోవా, నువ్వు ఉండవు అక్కడే. ఏమన్నా రాసి పెట్టుకున్నావేంటి? నేను ఆర్జీవి గారి సపోర్ట్ ఉంది, నాకు ఆర్జీవి గారు నన్ను కాపాడేస్తాడు అనుకున్నావేంటి? ఆర్జీవి మాట ఆర్జీవికి అర్థం కాదు, నిన్నేం కాపాడతాడో? ఆయనకే నోటుకొచ్చినట్టు మాట్లాడతాడో, మళ్ళీ నువ్వు ఆవిడ శిష్యుడు అని చెప్పుకుంటావు. ఇది ఒక దరిద్రం మనకి. ఇక టోటల్గా చూస్తే వీళ్ళిద్దరిదే ఫైర్ ఎక్కువ కనబడుతుంది. పృథ్వీ ఏముంది, ఆడు మామూలే, ఎప్పుడు ఆడు పిచ్చి పట్టిన వాళ్ళకి అరుస్తాడు. నరాలు బయటకు రావద్దు అని చెప్పాడు నాగార్జున, అయినా సరే మళ్ళీ నరాలు పీకుతున్నాడు బయటికి. నబీల్ అన్నాడు నువ్వు అలా ఎదరకు రావద్దని, నేను ఇక్కడే నుంచుంటా, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు ఈరోజు ప్రోమోలో అయితే. టోటల్గా ఒక విషయం చెప్పాలి, మొత్తం మీద నబీల్తో పెట్టుకుంది సోనియా బయటకు వచ్చేస్తుంది ఈ 4th వీక్ నామినేషన్స్లో. ఖచ్చితంగా సోనియా అయితే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. కొంతమంది అంటే వాళ్ళ పేరు చెప్పు, అందరూ పెట్టేసుకున్నారు. ఇప్పుడు మనోడు కూడా అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత అదే చెప్పాడు, అక్కడ మామూలు రచ్చ జరగట్లేదు, చాలా సీన్లు కట్ చేస్తున్నారేమో కానీ మీకు కనిపించినవి కొన్ని కనిపించినవి చాలా ఉన్నాయంట లోపల. మరి ఏమేమి చూశాడో పాపం ఆ బాబా అభాగ్యుడు, నోరు జారిపోయాడు పాపం. అసలు వాడే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాం, కానీ బిగ్ బాస్ని ఆ విధంగా నోరు పారేసుకొని బిగ్ బాస్ వాళ్ళ పిల్లని తిట్టాడు. అసలు ఎంతకీ ఎవరిని తిట్టినట్టు అనుకున్నారో బిగ్ బాస్ని, కానీ బిగ్ బాస్ అంటే ఎవరో నాగార్జుననే. అందుకే రెడ్ కార్డు పెద్ద కర్ర ఇచ్చుకొని వచ్చాడు. అసలు మామూలుగా బిగ్ బాస్ అంటే ఎవరో నడిపేదే నాగార్జున కాబట్టి నాగార్జున అదే పర్సనల్గా తిట్టినట్టే ఫీల్ అయిపోయాడు. ఒక రోజు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చెప్పాడు కదా, నోరు జారితే మళ్ళీ వెనకకి తీసుకోలేము అని చెప్పేసి చెప్పిన అతను ఇలా చెప్పడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అబ్బాయిదా, ఆ అబ్బాయి ఇప్పుడు చాలా మెచ్యూర్గా మాట్లాడాడు. ఫస్ట్లో వచ్చిన కొత్తలో అయితే చూసుకుంటే చాలా జెన్యున్గా మెచ్యూర్గా మాట్లాడినాడు. సడన్గా బిగ్ బాస్ ఆడ పిల్ల మొత్తం వాళ్ళ ఇంటిల్లో పది ముండ అంటాం, బిగ్ బాస్ మైండ్ లేదంటాం, ఇవన్నీ తీసుకోలేని వర్డ్స్ మాట. అవి కొద్దిగా సరిచేస్తా కూడా లేని వర్డ్స్. అలాంటి వర్డ్స్ మాట్లాడటం వల్ల మ్యాక్సిమం బయటకు వచ్చేసాడు అబ్బాయి, లేకపోతే ఉండేటోడే లోపల. బయటికి రావడానికి కారణం బిగ్ బాస్ ని తిట్టినందుకేనా లేకపోతే ఓటింగ్స్ లేకనా? ఇప్పుడు ఓటింగ్ అన్నాడు కానీ మ్యాక్స్ తిట్టినందుకే, నాగార్జున హట్ అయినందుకే బయటకు వచ్చేసాడు. అక్కడ ఏమి తిట్టినందుకేం కాదు. ఇప్పుడు తిట్టినందుకు కొంచెం ఇంకో పాయింట్ బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు అబ్బాయి, ఒక పాయింట్ రేస్ చేశాడు, అది కరెక్ట్గానే అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు అతను కంటిన్యూ చేస్తున్నాడు, బిగ్ బాస్ మీద సెటర్లు వేసినప్పుడు మధ్యలో ఒక వార్నింగ్ రావాలి. వార్నింగ్ వస్తే ఎలక్ట్ అయ్యేవాడేమో, ఏ వార్నింగ్ ఇవ్వట్లేదు కదా, కామెడీగా తీసుకుంటాడు బిగ్ బాస్ అని ఆయన అనుకోవడం, సడన్గా మొత్తం స్క్రీన్ ప్లే చేసి చూపించడం, ఇదంతా కూడా కొద్దిగా ఓవర్ అనిపించింది నాకు కూడా. ఆయన ఎలిమినేషన్ టైంలో ముందుగా ఒక బయట అయితే ఇవ్వాల్సింది. ఇక అలా ఉంది కథ. ఇదిగో ఈయన కంటే దరిద్రంగా ఆడేవాళ్ళు అందరూ కూడా ఇవాళ బెస్ట్ ప్లేయర్స్ అయ్యారు. అబ్బాయి కంటే దరిద్రంగా ఆడేవాళ్ళు మొత్తం లోపల నలుగురు ఉన్నారు. యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, మణికంఠ మైండ్ గేమ్ ఆడు అగ్గుల్ రాజు ఆడికి కూడా బొమ్మే చూపించాడు లోపలికి తీసుకెళ్ళి, గులాబ్ జాములు గెలగలాడిని ఆడికి. బాబు ఇంకా అమ్మాయి జోలికి వెళ్తాడు సీజన్ అయ్యేదాకా. మారపోతే ఇంక బయటకే రెడ్ కార్డ్ పెట్టేస్తాడు ఆడికి కూడా. చాలా మంది అగ్గులు ఇస్తున్నారు కదా, అంటే మణికంఠ ఎక్కువ కరువుగా ఇస్తున్నాడు అగ్గులు. వాళ్ళందరూ నార్మల్గా ఇస్తున్నాడు, ఈయన మట్టికి కొంచెం కరువులో ఉన్నట్టు ఇస్తున్నాడు. ఫుడ్ విషయంలో కూడా నిన్న వండిన ఫుడ్ ఈ రోజు పెడుతున్నారు. సో ఆదిత్య కూడా చాలా సార్లు పడక వామిటింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు శేఖర్ భాష బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు క్లియర్గా, ఏంటి నేను వెజిటేరియను, నాన్ వెజ్ లేదు నాకు అక్కడ తినడానికి ఆస్కారం లేదు, నాకే ఫుడ్ బాగోగా నేను బయటకు వచ్చాను రా బాబు, వాళ్ళు ఎలిమినేట్ చేసి నాకు మంచి పని చేశారు, ఓ పక్క పిల్లడు పుట్టాడు, ఓ పక్క ఫుడ్ బాగాలేదని వచ్చాడు, మళ్ళీ ఆ ఫుడ్లో పంచాయతీ ఎందుకు మధ్య. ఇప్పుడు అసలు రొమాంటిక్ యాంగిల్లో ఉన్నారు కుర్రోళ్ళందరూ, దాని గురించే మాట్లాడదాం మనం. ఇప్పుడు యష్మి గురించి మణికంఠ గురించి కావాలి వీళ్ళకి, అర్థమైందా? నువ్వు అడిగే ఫుడ్ గురించి ఎవరికి అవసరం లేదు, వాళ్ళ కడుపు నిండిపోద్ది. ఈ యష్మిని, మణికంఠని, లేకపోతే సోనియాని, నిఖిల్ని చూసుకున్నట్టయితే
మీరేం నవ్వుతున్నారు? అడగండి. బిగ్ బాస్ ఒక కొత్త రూల్ పెట్టాడు కదా, అంటే వంట రూమ్ లో ముగ్గురు మాత్రమే ఉండాలి ఈచ్ క్లాన్ నుంచి అని చెప్పేసి చెప్పారు. మీకు ఎలా అనిపిస్తుంది? దానికే కదా మన అబ్బాయి తిట్టి బయటకు వచ్చేసాడు. ముగ్గురు ధమాక్ ఉందా లేదా, బిగ్ బాస్కి వండుకోమంటాడా, తినమంటాడా, సావమంటాడా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వేయడం వల్లే కదా మ్యాక్సిమం బయట రావాల్సి వచ్చింది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకో? ఈ వీక్ పక్క సోనియానే. సోనియా కొద్దిగా ఓవర్ బిహేవ్ చేస్తుంది. సోనియా కాకపోతే ఇంకెవరు? సోనియా కాకపోతే ఇంకా రేస్లో ఉన్నది ఆదిత్య గారే, ఇంకెవరు లేరు పాపం. ఆయనకు ఉంటుంది. నెక్స్ట్ యష్మికి ఉంటుందో ఉండదో, ఎందుకంటే యష్మి ఇప్పుడు బాగా నెగిటివ్ షేడ్లో అందరికీ బాగా నచ్చుతుంది కాబట్టి యష్మిని ఉంచే అవకాశం ఉంది, కానీ కర్మవాళ్ళు అందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో యష్మికి ఇష్టం లేకపోయినా మణికంఠ పదే ఆమెను హగ్ చేసుకోవడం దీనిపైన మీరేమంటారు? అంటే ఇప్పుడు నిన్ను హగ్ చేసుకోలేదన్నా ఫీల్ అవుతున్నా? అవునా? చూడు భలే ఉన్నారు నాయన మీరు. సందు దొరికితే సవత్తాడేలా ఉన్నారు ఒకడు. కాదు మరో జానీ మాస్టర్ లేదు, ఇంకో జానీ మాస్టర్ లేదు. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారండి, మీకు దండవరా సామి. అబ్బా వాళ్ళకి చెప్పండి వెళ్ళి, జానీ మాస్టర్ మీద ఇలా కేసు పడింది, జానీ మాస్టర్ ఇలాగ కొరియోగ్రాఫర్ మీద ఏదో చేశాడంట, మీరు కూడా అక్కడ చేసేయండి అని చెప్పారండి. వాళ్ళకి ఏం తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి, కానీ మణికంఠ గడికి ఏం లేదు, కొంచెంగా దాన్ని ఏమంటారో అదే గ్యాప్ అనొచ్చు. యష్మి మీద ఆ గ్యాప్ని చూపిద్దాం అనుకున్నాడు, కానీ ఆల్రెడీ వేసాడు అక్కడ వేసాడు, ఆల్రెడీ గట్టిగా ఇచ్చాడు. ఇంకెళ్ళడు, అమ్మాయిల జోలికి వెళ్ళడు. ఇంకా చాలా అంటే చాలా భయపడ్డాడు.